అతి ప్రాచీనమైన మరియు అందమైన మెట్ల బావి కలిగి సర్వరోగ నివారణగా పేరొందినటువంటి మూలబావి ఉన్నటువంటి ప్రాంతం. బయట అందమైన 7 అంతస్తుల రాజగోపురం కలిగి గర్భాలయంలో స్వయంభూగా వెలిసినటువంటి విలక్షణమైన పానవట్టం కలిగిన క్షేత్రం అయినటువంటి శ్రీ పార్వతీ సిద్ధరామేశ్వర క్షేత్రం గురించిన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల మాదిరిగా దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం, కాళేశ్వరం, వేములవాడ మొదలైన ప్రాచీన చరిత్ర కలిగిన శైవక్షేత్రాల కోవలోకి చెందినదే ఈ సిద్ధరామేశ్వర మహాక్షేత్రం. ఈ క్షేత్రం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి నాగపూర్ వెళ్ళే 44వ నంబరు జాతీయ రహదారి ప్రక్కన హైదరాబాద్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోగానే మనకు ముందుగా కనిపించేది మెట్లబావి. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ మెట్లబావిలోని నీటిని శ్రీ సిద్ధరామేశ్వర ఆలయ కార్యక్రమాలకు వినియోగించేవారు. కొన్నేళ్ల పాటు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ బావిని ఈ మధ్యనే ఆధునీకరించడం జరిగింది. గ్రానైట్ రాతితో ఒక రాయిపై మరొక రాయి ఉంచి నిర్మించిన గోడలు కలిగిన ఈ బావికి 3 వైపుల ఆర్చీలు, 4వ వైపు మెట్లు ఉన్నాయి. భూమట్టం నుండి 10 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఈ బావి అడుగు భాగం రాళ్లతో నిర్మించి చుట్టుపక్కల నుండి వర్షం నీరు లోపలికి ప్రవేశించడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ పరిసర ప్రాంతంలో మట్టిలో కూరుకుపోయినటువంటి 12వ శతాబ్దపు కాలం నాటి శిల్పాలను శుభ్రపరిచి ఒక మండపాన్ని అమర్చి ఆ శిల్పాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పౌరాణిక గాథ ప్రకారం శ్రీ సిద్ధగిరి, రామగిరి అనే యోగులు ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తూ భిక్షప్రతి ప్రోలుగా పిలువబడే ఈ ప్రాంతానికి చేరుకున్నారట. ఒకనాటి ఉదయం ఒక ఆవు వచ్చి పుట్టలో పాలధారలు స్రవించి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయడం గమనించారట. అదే రోజు రాత్రి ఆ మునులకు కలలో పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఈ భిక్షపతి ప్రోలులో ఈశ్వరాలయం నిర్మించమని వారికి ఒక తాళపత్ర గ్రంథమును ఇచ్చి ఆ గ్రంథమే ఆలయ నిర్మాణానికి కావలసిన ధనమును సమకూర్చగలదని చెప్పి అంతర్ధానమైనాడని స్థల పురాణం. ఆ తాళపత్ర ప్రభావం వలన అతి తక్కువ కాలంలోనే ఆలయ నిర్మాణమునకు అవసరమైనటువంటి ద్రవ్యం సమకూరిందని చెప్తారు. ఈశ్వరుడి కృపతో సిద్ధగిరి, రామగిరి అనే మునుల పేరు మీద ఆ పరమేశ్వరుడు స్వయంభూ లింగాకారంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామిగా అవతరించారు. ఆలయ ప్రాంగణం ముందు సమున్నత రాజగోపురం 7 అంతస్తులతో 7 కలశాలతో ఉండి పలు శిల్పాకృతులతో ఆకట్టుకుంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో వెండి కొండల ఈ రాజగోపురం కనిపిస్తుంది. ఈ ఆలయంలో అందమైన శిల్పాలతో కూడినటువంటి ముఖమండపం కనిపిస్తుంది. ఇక్కడ గర్భాలయంలో సిద్ధరామేశ్వరుడు నెలకొన్న పానవట్టం విలక్షణంగా ఉంటుంది. సాధారణంగా శివాలయాల్లో లింగమూర్తులు నెలకొన్నటువంటి పానవట్టం ఉత్తరాభిముఖంగా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పానవట్టం తూర్పు వైపుగా ఉండడం విశేషం. శివలింగం లోపలికి తిరిగి ఉండి ఆ బిలంలో లింగాకృతి ఉంటుంది. అదే ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత. ఈ శివలింగం యొక్క వెనుక భాగాన సమున్నత పీఠంపై శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి పంచలోహ విగ్రహం ఉంటుంది. స్వామివారికి ఇరువైపులా సిద్ధగిరి, రామగిరి విగ్రహాలు ఉంటాయి. శ్రీ సిద్ధరామేశ్వర ఆలయం వెనుక భాగంలో ఒక పెద్ద బావి ఉంటుంది. దీనిని మూలబావిగా పిలుస్తారు. శ్రీ సిద్ధగిరి, రామగిరి మునీశ్వరులు ఈ బావిని తమ స్వహస్తాలతో తవ్వారని ప్రతీతి. ఈ బావిలోని నీటితోనే స్వామివారికి నిత్యం అభిషేకం నిర్వహిస్తారు.
ఈ నీటికి సర్వరోగాలను నివారించే శక్తి ఉందని భక్తుల విశ్వాసం. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే పార్వతీదేవి ఆలయం ఉంటుంది. అమ్మవారికి ఎడమవైపున త్రిశూలం, గర్భాలయంలో శ్రీ గంగా పార్వతీ సమేత సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవమూర్తులను మనం చూడవచ్చు. ప్రధాన ఆలయ ముందు భాగంలో సింధూరవర్ణ శోభితంగా తేజరిల్లుతున్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు స్వామివారికి విశేష పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. బిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వర క్షేత్రంలో ఏడాది పొడవునా విశేష పూజలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారికి ప్రతి సోమవారంతో పాటు మాస శివరాత్రి రోజున విశేషమైన అభిషేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకల్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తారు.